చక్కగా వీడియోస్ చేసుకుంటున్నా. నా పాటికి నేను బంగ్లాదేశ్ వచ్చేసి ఎట్లాగొట్లా సైకిల్ తొక్కుంటా ఎన్నో కష్టాలు పడొచ్చాను. దేవుడు నాకే పరీక్ష పెట్టినట్టున్నాడు. చూస్తున్నారు కదా, నేను యూజ్ చేసే మైక్ అనేది బ్రేక్ అయిపోయింది. అది మీకు వీడియో పూర్తిగా చూస్తే అర్థమైద్దండి. నా బతికేంటో నాకే అర్థం కావట్లా. సో పెద్ద ఎఫెక్టే అనుకోవచ్చు. బంగ్లాదేశ్‌లో ఎలా వీడియోస్ తీస్తానో ఏంటో నాకే అర్థం కావట్లా. ఇప్పుడు మీరు వినే ఆడియో కూడా నేను మొబైల్‌లో రికార్డ్ చేస్తున్నాను. చూడండి, ఇంకా మీకే అర్థమవుతుంది. నిజంగా నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. ఏంట్రా బాబు, బంగ్లాదేశ్లో ఈ విధంగా ఉన్నాయి ఏంటి అని రోడ్స్ చూస్తున్నారు కదా. ఫస్ట్ టైం నేను చూడడం. అసలు ఏంటి ఈ హైవే ఈ విధంగా ఉంది. ఇప్పటివరకు వచ్చింది ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్తున్నా, తుప్పాసి రోడ్లు అండి. ఎలా అంటే ఒక పల్లెటూరులో ఉంటాయి చూడండి ఇండియాలో, అలా ఉన్నాయి రోడ్లు. ఇప్పటివరకు ఆల్మోస్ట్ దగ్గర ఒక 250 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను ఆ బోర్డర్ దగ్గర నుంచి, సరిగ్గా గుర్తులేదు. బట్ ఈ రోడ్స్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ సో సైకిల్ వేసుకొని వస్తున్నాం అని చెప్పి రావడం, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడగడం, ఇండియా అని చెప్తే ప్రౌడ్గా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. హాయ్ గాయ్స్, యా బంగ్లాదేశ్ గాయ్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ ఆల్సో ఇండియన్ గాయ్స్ ఆల్సో వెరీ గుడ్. యా మరి మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు కదా, సో అందుకే ఏమైనా ఉందా. పోతే ఇంక నేను ఇటు స్ట్రైట్ వెళ్తే ఢాకా క్యాపిటల్ సిటీ. ఢాకా వెళ్తానో లేదో నాకైతే తెలియదు. బట్ ఢాకా వెళ్ళే రోడ్లో అయితే పద్మసేతు బ్రిడ్జ్ అని ఒకటి ఉందండి. బంగ్లాదేశ్లోనే పెద్ద బ్రిడ్జ్. అది పెద్ద బ్రిడ్జో కాదో మరి నాకు తెలీదు, చాలా ఫేమస్ బ్రిడ్జ్. సో అక్కడికి అయితే వెళ్ళిపోతాం. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, వీడియో మిస్ అవ్వద్దు. Happy journey, brother. Thank you very much, guys. You guys are very good people. Bye. Bye. Take care. Oh, super bike you have. Can you show me the one round? Yeah, show me. R15 బండి మనోడు. మామూలు విషయం కాదు బంగ్లాదేశ్ వాళ్ళతో కూడా. నిజంగా షాక్ అయినా నేను. Bye, guys. Bye. You are very good man. You also. You both are very good people. ఫస్ట్ టైం హైవేలో బస్సు ఆపడం చూశాను, ఎక్కేళ్ళడం చూశాను. ఏం లేదు, చేయెత్తారు, హైవేలో బస్సు ఆగిపోయింది, ఎక్కేసి వెళ్ళిపోతున్నాను. నేనైతే మన ఇండియాలో ఎక్కడా కూడా చూడలేదు హైవేలో ఇట్లా ఒక బస్సు ఆగడం, చేయెత్తి చూపించడం, వెళ్ళడం. సో నాకు కొత్తగా అనిపించింది, చూపించాను మీకు. బంగ్లాదేశ్లో ఇలా ఉంది. నేను వీడియోల్లో నా ఫేస్ తక్కువ చూపిద్దాం అనుకుంటున్నాను. ఏముంది బొంగు, ఎప్పుడు చూసే ఫేసేగా. నిజంగా ఇది మాత్రం అదిరిపోయింది. మన నేషనల్ హైవే లాగే ఉంది, నేషనల్ హైవే NH16 లాగే ఉంది. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది ఇట్లాంటి రోడ్లో సైకిల్ తొక్కి. సైకిల్ కూడా ఎంతో స్మూత్గా వెళ్ళిపోతుంది, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది, బాగుంది. పద్మసేతు బ్రిడ్జ్ అని చెప్పా కదా, పద్మా బ్రిడ్జ్ అని అంటారు దాన్ని. ఆ పద్మా బ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎంత అండి, ఒక 35 కిలోమీటర్ ఉంది. పెద్ద బ్రిడ్జ్, చాలా బాగుంటుంది, చాలా ఫేమస్. వ్యూవింగ్ కూడా అదిరిపోద్దంట. మొత్తం కూడా మెటల్ కన్స్ట్రక్షన్ ఏదో అన్నారు దాన్ని. అక్కడికి వెళ్ళి మొత్తం చూసేద్దాం, బాగుంటుంది. లొకేషన్స్ అన్నీ చూపిస్తాను మీకు. అబ్బా, ఎన్నాళ్ళకి ఇంగ్లీష్లో లెటర్స్ కనపడి. ఢాకా వచ్చేసి 74 కిలోమీటర్లు, పద్మా బ్రిడ్జ్ వచ్చేసి 30 కిలోమీటర్లు. సో ఆ రోడ్డులోనే లారీలు, బైక్లు అవన్నీ, ఈ రోడ్లలో ఇంకా సైకిల్స్ ఇట్లాంటివన్నీ వెళ్ళొచ్చు. ఇక్కడ మసీదులు ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ హిందూ టెంపుల్స్ చాలా తక్కువ, ఎందుకంటే ఇది ఒక ఇస్లామిక్ కంట్రీ కదా. మన ప్రపంచంలోనే టాప్ 10 ఇస్లామిక్ కంట్రీస్లో ఇది నెంబర్ 4th పొజిషన్లో ఉంది బంగ్లాదేశ్ అనేది. ఇక్కడ ముస్లిమ్స్ పాపులేషన్ అనేది 90% ఉంటుంది, హిందూస్ పాపులేషన్ వచ్చేసి 10% ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి అందరూ కూడా ఇక్కడ ముస్లిమ్సే ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ వెళ్ళేదారిలో ఒక దగ్గర ఆగాను. ఇక్కడ డ్రింక్ ఒకటి చాలా ఫేమస్ బంగ్లాదేశ్లో. సో డ్రింక్ తాగుదామని, మీకు కూడా చూద్దామని. బాంగ్లా తప్పితే ఇంకేం ఉండదు. చూస్తున్నారు కదా, అది కోకోకోలా పైన కూడా బాంగ్లాలో రాసింది. కానీ స్ప్రైట్ ఇంటర్నేషనల్ కదా, మరి కోకోకోలా కూడా ఇంటర్నేషనల్లే అంటే దీనిపైన కూడా బాంగ్లాలో రాసి ఉంటుందా? లేదులే, సరే మనకెందుకు, మనకు కావాల్సింది స్పీడ్. సో ఇది కావాలి మనకి, స్పీడ్. సో ఇది వచ్చేసి 30 టాకాలండి, 30 టాకా. డ్రింక్ మాత్రం నిజంగా ఆసమ్. ఇండియాలో ఇంతవరకు నాకు ఎక్కడ తగల ఈ టైప్ డ్రింక్. బంగ్లాదేశ్ వస్తే ట్రై చేయండి. పేరు స్పీడ్, గుర్తుంది కదా, ఏ షాప్లో అయినా దొరికిద్ది. పద్మా బ్రిడ్జ్ పద్మసేతు స్ట్రైట్, పొత్తసేతు స్ట్రైట్. ఓకే, థ్యాంక్ యూ. మనమేమో పద్మసేతు అంటున్నాం, ఆ స్పెల్లింగ్ కూడా PADME అనే ఉంది, పద్మ అని. మరి ఇల్లేంటో పొర్తసేతు అంటున్నారు, నాకేం అర్థం కావట్లా. చదువుకోండిరా బాబు, చదువుకోండి. అందుకే మీరు
నేను వచ్చేదారిలో వాహన ప్రమాదం అయితే జరిగింది ఒకటి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా అందరూ వచ్చి హెల్ప్ చేస్తున్నారండి పాపం. ఒక యాక్సిడెంట్ అవ్వగానే నేను ఇటు సైడ్ ఆగాను, సైకిల్ మీద అటు సైడ్ ఉంది, వెళ్దామని ట్రై చేశాను. ఈ లోపలే చాలామంది వచ్చేసి పాపం హెల్ప్ అనేది చేస్తున్నారు. సో గుడ్ పీపుల్ వీళ్ళంతా కూడా నిజంగా. దారిలో మిత్రులను అయితే అడిగాను, పార్థ సేతు ఎటు అని, ఇటు స్ట్రైట్గా ఇంకా ఎంత ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే వచ్చింది అన్నారు. కాకపోతే మన ముందర ఆపి బైసైకిల్ అయితే వెళ్ళలేదని చెప్పారు. ఎలాగ ఏంటి అర్థం కావట్లా, బట్ ట్రై చేద్దాం. అమ్మ అసలు ఆ లొకేషన్లు అన్నీ అసలు మామూలు లేదు, ఏదో టార్జాన్ మూవీలో చూసినట్టుగా ఉన్నాయి. సేతు బ్రిడ్జ్కి వెళ్ళాలంటే సో అటు నుంచి వెళ్ళాలనుకుంటా, బట్ అటు రూట్ అయితే ఇటు నుంచి ట్రై చేస్తున్నా. ముందర కూడా అడిగితే సైకిల్ వెళ్ళలేదన్నారు. సో వెళ్తే కానీ చెప్పలేము, దగ్గర నుంచి అని చూడాలి. అట్లీస్ట్ ఇటు నుంచి వెళ్తున్నా. మీది వెళ్ళినోడికి మళ్ళీ వచ్చా, వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు వెనక్కి బాగుంటున్నారు. సరే వెనక్కి పోయినా ఏదో బ్రిడ్జ్ మీద కూడా సైకిల్ మీద వెళ్ళొచ్చా అని అడిగా మామూలుగా. నో, సైకిల్ నాట్ అలౌడ్ అన్నాడు మళ్ళీ ఆడు. ఏదో ఒక బ్రిడ్జ్ మీద సైకిల్ నాట్ అలౌడ్ ఏంట్రా సామె. ఇటు నుంచి పోవచ్చా, ఇటు నుంచి పోయి ఈ బ్రిడ్జ్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చా? అమ్మ ఇటు పోతే ఎవడేమంటాడని భయం. ఇక్కడేమో వీడున్నాడు సెక్యూరిటీ గార్డు. సో ఇంకా ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోతే పార్థ సేతు అనేది కనెక్ట్ అయిపోద్ది. ఇటు నుంచి వెళ్ళినా మంచి షార్ట్ కట్. నిజంగా ఇంత దూరం వచ్చినందుకు అసలు ఈ కట్టడాలు ఇవన్నీ చూడండి. నాకైతే మరి మన ఇండియాలో ఈ రేంజ్లో ఎక్కడ కనపడలా, భారీగా ఉన్నాయి. ఉండొచ్చు, మేబీ నేను చూడలేదు అనుకుంటా ఇండియాలో. సో నేను ఈ విధమైన కట్టడాలు బ్యాంకాక్లో చూశాను, సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్నప్పుడు చూశాను. మళ్ళీ ఇక్కడ చూస్తున్నా భారీగా ఉన్నాయి. అసలు పద్మసేతు బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి వేరే అవకాశం ఏం లేదు. ఖచ్చితంగా మన సైకిల్ ఏదైతే ఉందో ట్రాన్స్పోర్టేషన్లో బ్రిడ్జ్ అనేది దాటాలి, వేరే అవకాశం అయితే లేదు. మరి ఇదేం తొక్కల రూల్లో నాకు అర్థం కావట్లేదు, ఎక్కడ లేదు. ఇప్పుడు ఏదైనా బస్సు వస్తే ఆ బస్సులో వీళ్ళతో మాట్లాడాను, లోకల్ పీపుల్స్తో. థ్యాంక్ యూ బ్రో. ఇంకా వీళ్ళు ఏంటంటే కొంచెం హెల్ప్ చేస్తున్నారు. సో ఏదో దాంట్లో వేసేసుకొని ఇంకా ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయాలి. వెళ్ళేదారిలో ఆ బ్రిడ్జ్ కూడా చూద్దాం మ్యాక్స్. సో ఇది క్రాస్ చేయడానికి ఈ బస్ అయితే నేను ఎక్కింది. సైకిల్ అనేది నాట్ అలౌడ్, నాకు వేరే ఆప్షన్ లేకపోయింది. ఎలాగోలా వెళ్ళిపోవాలరా బాబు. ఇది క్రాస్ చేసి ఆ పార్థ సేతు బ్రిడ్జ్ వస్తుంది. ఒక బ్రిడ్జ్ని చూడడానికి ఇంత కష్టపడాలా? దగ్గరికి అయితే వచ్చేసాను. సో బ్రదర్ అయితే కొంచెం హెల్ప్ చేశాడు. ఇట్లా మనం ఆంధ్రప్రదేశ్ నుంచి సైకిల్ తొక్కుంటా వచ్చాం అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. You are most welcome, and if you have any kind of problem you can tell us, and we are also available here 24 hours, so if you need any kind of help. ఇప్పటి వరకు నేను చూసిన వాళ్ళలో ఇంగ్లీష్ మంచిగా మాట్లాడే పర్సన్ అయితేనే చూశాను. అండ్ తను కూడా ఇక్కడే ఉంటాడు, మనకి మంచిగా సపోర్ట్ ఇచ్చాడు, టెంట్ అదంతా సెట్ చేసుకోవడానికి హెల్ప్ చేయడానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. ఏంటా టీషర్ట్ మారిందని చూస్తున్నారా? నేను వచ్చేసి పద్మసేతు బ్రిడ్జ్ దాటేశాను. బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ నుంచి వీడియో కంటిన్యూ చేయకపోవడానికి గల కారణం ఆ మైక్ ఏదైతే ఉందో డీజే మైక్ విరిగిపోయింది. ఎలా అంటే బస్సులో పద్మసేతు బ్రిడ్జ్ అనే సైకిల్తో క్రాస్ చేయడానికి లేదు, బస్సులో వేసాను. ఇది ఈ ముందర మొబైల్ ఉంది, మొబైల్కి మైక్ కనెక్ట్ చేసి ఉంది. అలా పెట్టేసరికి ట్రాన్స్పోర్టేషన్ అలా వేయడం వల్ల ఏమైందంటే అది వంగిపోయింది కొంచెం. మీరు విజువల్లో చూస్తున్నారు కదా, సో మైక్ అనేది విరిగిపోయింది. సో పద్మసేతు బ్రిడ్జ్ అనేది క్రాస్ చేశాను 6.2 కిలోమీటరు. అక్కడ నుంచి సైకిల్ తొక్కుంటే ఒక 30 కిలోమీటర్స్ అయితే ఇక్కడ వరకు వచ్చాను. సో అది ఒక పెద్ద బాధాకరమైన విషయం, పెద్ద ఎఫెక్ట్ కూడా. బట్ నా దగ్గర సెకండ్ మైక్ అయితే ఒకటి ఉంది. నేను దీంట్లో కూడా ఛార్జింగ్ లేదు, అందుకే వీడియో కంటిన్యూ చేయాలి. ఇక్కడికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ మైక్తో ఆడియో చేస్తున్నాను. సో ఆ మైక్ పిన్ వచ్చేసి నేను తీసుకోవాలి. లాస్ట్ టైం ఇట్లాగే ఇరిగిపోతే బ్యాంకాక్లో తీసుకున్నాను.
బట్ ఇది దాకా ఇక్కడ దొరికిద్దో తెలియదు. మోస్ట్ ఆఫ్ దొరకకపోవచ్చు, ఏం అర్థం కావట్లా. చూశారు కదా ఈ పద్మసేతు బ్రిడ్జ్ అనేది. ఇది వచ్చేసి 2014లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 2022లో అయిపోయింది కన్స్ట్రక్షన్ అనేది. చాలా పెద్ద బ్రిడ్జ్, చాలా ఫేమస్. దాన్ని గేమ్ చేంజర్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఈ బంగ్లాదేశ్లో చూస్తున్నారు కదండి హైవే, బంగ్లాదేశ్లో ఫేమస్ ఏంటని అడిగితే సో నాకు ఆ హైవేనే ఫేమస్ అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ మొత్తం ఉన్న డబ్బులు మొత్తం తీసుకొచ్చి ఆ హైవే మీదే పెట్టింది. నిన్న విజువల్లో కూడా మీరు చూసే ఉంటారు, బ్యూటిఫుల్. సో ఇంకదండి ఈ వీడియో సాడ్ ఎండింగ్. బట్ ఇదే టీషర్ట్ పైన ఇంకో వీడియో వస్తుంది, అది ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఉంటుంది. ఆల్మోస్ట్ దాకా వచ్చినట్టే 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. సో ఇంకా దాకా వెళ్ళైతే నేను కంటిన్యూ చేస్తాను. దాకా వెళ్ళేదారిలో లొకేషన్స్ చూసుకుంటే ఈ వీడియో అనేది కంటిన్యూ అవుద్ది. ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సో షేర్ అయితే చేయండి, మన వాళ్ళకి సబ్స్క్రైబ్ అయితే ముఖ్యం. బాయ్.